interference. Interference is the first unit 1 part 2. Already we discussed about diffraction. So already we finished unit 3, unit 4, unit 5, and now we are coming to the unit 1. So unit 1 part 2 is interference. Already we finished with the diffraction. So coming to the introduction of interference. Before going to the introduction of interference, let us consider, I will draw few diagrams, identify the difference of these two. So this is wave 1 of height amplitude, that is take 2. Wave 2 of amplitude height, let us take 3. Consider wave 1 of amplitude 2 and wave 2 wave 2 amplitude 3. So height 3, amplitude here amplitude. So here both the waves are same. So height amplitude A is, for first wave amplitude A is 2 and second wave amplitude A is 3. Here also first wave amplitude 2 and second wave amplitude 3. Now I am asking the question is, what will be the output of these two waves? Here two waves are superimposed. ఇక్కడ రెండు వేవ్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయినాయి, ఇక్కడ కూడా రెండు వేవ్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయినాయి. ఇక్కడ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏ విధంగా అవుట్పుట్ ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఇక్కడ I is directly proportional to A square. So here let us see the output of these two waves. Intensity is directly proportional to A square, amplitude square. So first wave intensity is 4, second wave intensity is 3 square, 9. So here also 4, here also 9. But when these two waves are superimposed like this, when two waves are superimposed like this, సో మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే, రెండు వేవ్స్ ఇక్కడ చూడండి, రెండు వేవ్స్ స్టార్టింగ్ పాయింట్ ఇదే, ఇక్కడ నుంచి రెండు స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ లోవర్ క్లాసెస్లో ఈ పాయింట్ వచ్చి ఉంటుంది. దీన్ని క్రస్ట్ అంటాం. ఈ హైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రస్ట్, ఈ లోవర్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రౌ. సో వెన్ వీ అబ్జర్వ్ ద ఫస్ట్ కేస్, ద క్రస్ట్ ఆఫ్ వన్ వేవ్ ఈజ్ ఫాలోయింగ్ క్రస్ట్ ఆఫ్ అనదర్. ఒక వేవ్ యొక్క క్రస్ట్ ఇంకొక వేవ్ క్రస్ట్ మీద ఫాలో అవుతుంది. ఒక వేవ్ యొక్క ట్రౌ డౌన్ పార్ట్ ఇంకొక వేవ్ యొక్క డౌన్ పార్ట్ మీద ఫాలో అవుతుంది. బట్ ఇక్కడ ఇది ఫస్ట్ వేవ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, ఇది సెకండ్ వేవ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే ఒకదాని యొక్క క్రస్ట్ మీద రెండో వేవ్ యొక్క ట్రౌ పడుతుంది. సో ద డిఫరెన్స్ ఇన్ దీస్ టూ వేవ్స్, హియర్ ద క్రస్ట్ ఆఫ్ వన్ వేవ్ ఈజ్ ఫాలోయింగ్ ద క్రస్ట్ ఆఫ్ అనదర్, హియర్ ద క్రస్ట్ ఆఫ్ వన్ వేవ్ ఈజ్ ఫాలోయింగ్ ట్రౌ ఆఫ్ అనదర్ వేవ్. So difference is there in between these two diagrams. రెండు waves same, amplitude 2, amplitude 3, amplitude 2, amplitude 3. But ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయ్యే కేసు మాత్రం డిఫరెన్స్ ఉంది. సో హియర్ ద అవుట్పుట్ ఈజ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. సో క్రస్ట్ మీద క్రస్ట్ పడుతుంది కాబట్టి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ 3 + 2. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ హియర్ ఈజ్ 5. సో అవుట్పుట్ ఫ్రమ్ దీస్ టూ ఫస్ట్ కేస్ ఈజ్ 5 హైట్తో వస్తుంది యాంప్లిట్యూడ్. సో ఇంటెన్సిటీ I ఈక్వల్ టు 5 square, amplitude square. So 5 square is 25. But here the crust of one wave is falling, crust of another. The resultant amplitude A equal to A1 minus A2, that is 3 minus 2, 1. So intensity is I equal to 1. The resultant wave will be 1 only height. So రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయిన 3, రెండు హైట్తో రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయిన యాంప్లిట్యూడ్తో రిజల్టెంట్ ఇక్కడ 5 వచ్చింది యాంప్లిట్యూడ్, ఇంటెన్సిటీ 25 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ వేవ్స్ తీసుకున్నాం బట్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ 1 వచ్చింది, ఇంటెన్సిటీ 1 వచ్చేసింది. డిఫరెన్స్ వల్ల క్రస్ట్ ఆఫ్ వన్ వేవ్ ఈజ్ ఫాలోయింగ్ క్రస్ట్ ఆఫ్ అనదర్, crust of one wave is falling, trough of another. So the resultant amplitude here, sum of individual waves 3 plus 2. Here the resultant amplitude is difference of individual 3 minus 2. So resultant amplitude 1, intensity is also 1. Here resultant amplitude 5, resultant intensity is 25. So coming to the our interference, so the intensity is modified. Intensity modified.
3 అంటే 9 లేదు, 2 అన్నాం, 4 లేదు, రిజల్టెంట్ ఎంత వచ్చింది 25. ఎక్కడ కూడా అంతే, 3 అన్నాము, 9 లేదు రిజల్టెంట్, 2, 4 లేదు, ఇంటెన్సిటీ మాడిఫై అయింది. సో ద మోడిఫికేషన్ ఆఫ్ ఇన్ ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్, ఇంటెన్సిటీ మారిపోతుంది ఈ కేసులో కానీ ఈ కేసులో కానీ. ఎప్పుడు రెండు కానీ అంతకంటే వేవ్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయితే, when 2 or more waves are superimposed, the resultant intensity is modified. The modification in the resultant intensity is called as interference. So the modification in the modification in intensity distribution, the modification in intensity distribution when 2 or రెండు కానీ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, when 2 or more waves are superimposed on each other, is called as, it is called ఇంటర్ఫిరెన్స్. సో సింపుల్గా చెప్పాలంటే రెండు కానీ అంతకంటే సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఆ రెండు వేవ్స్ యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ మారిపోతుంది, ఏదైనా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, బట్ ద మోడిఫికేషన్ ఇన్ ద రిజల్టెంట్ ఇంటెన్సిటీ when 2 or more waves are superimposed on each other is called as interference. So interference is of two types. Interference is of two types. First one is